కాదండి మీరు మాట్లాడుతున్నాడు బ్రేక్ వేస్తే ఇంకేం మాట్లాడతారు వాళ్ళు చెప్పండి. నారాయణమూర్తి గారు మీ ప్రభుత్వ హయాంలో ఎవరైనా ఎమ్మెల్యే కాదు, నారాయణమూర్తి గారు మీరు ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే మీద కేసు కట్టారా? ఎవరైనా ఒక్క ఎమ్మెల్యే మీద మీరు ప్రభుత్వ హయాంలో కేసు కట్టారా? ఎన్ని అరాచకాలు చేశారు మీరు? మీ ఎమ్మెల్యే మీద కేసు కట్టారా? మీ ఎమ్మెల్యే మీద ఎప్పుడైనా కేసు కట్టారా? ఇప్పుడు మీరు అన్న వ్యక్తి మీద చంద్రబాబు నాయుడు కేసు కట్టించింది. ఓకే, పోలీసులు కేసు కట్టారు. అంటే మీరు మీ ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టలేదని ఇల్లు కూడా వస్తారా మీరు? ప్రజలు ఇల్లు కాదండి, మీ ఎమ్మెల్యేలు తప్పు చేస్తే మీరు కేసులు కట్టారా? వస్తారా మీరు? ఓకే నారాయణమూర్తి గారు మీరు చంపడానికి మీకు దీపక్ రెడ్డి గారు సమాధానం చెప్తారు. నారాయణమూర్తి గారు ఓకే నారాయణమూర్తి గారు వినాలి. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం అండి, బాలకోటి గారు ఒక్క నిమిషం. నారాయణమూర్తి గారు దయచేసి 5 నిమిషాలు వెయిట్ చేయండి, వాళ్ళు కంప్లీట్ చేయనివ్వండి. మీరు మాట్లాడదు వర్మ గారు, నారాయణమూర్తి గారు ఆగరండి, ఒక్క నిమిషం అండి. మీరు ప్రతిదానికి క్రాస్ టాక్ చేస్తే ఎవరికి అర్థం కావట్లేదు. అది కీర్తన గారు కంప్లీట్ చేయండి. నారాయణమూర్తి గారు ఒక్కసారి వెయిట్ చేస్తే మీ వాళ్ళ బండారం మేము బయట పెడతాం. ఎందుకంటే రోజా మొదలుకొని వాసిరెడ్డి పద్మ గారు మొదలుకొని తానేటి భర్త గారు మొదలుకొని అనిల్ యాదవ్ గారు మొదలుకొని ఆయన అంబటి గారు, అవంతి గారు, అమర్నాథ్ గారు వాళ్ళ మంత్రిత్వ శాఖలకు గాని వాళ్ళ మహిళా కమిషన్ గాని ఎంత మేరకు న్యాయం చేశారో మీరు చెప్పాలి. ఇప్పుడు మేము వెలికి తెస్తున్నాం, ప్రతి ఒక్కటి మాకు అవినీతి అక్రమాలు బయటపడుతున్నాయి. సో మేము అరెస్ట్ చేపిస్తాము, వాళ్ళకి శిక్షను ఇంప్లిమెంట్ చేస్తాం. తప్పులు చేయకపోతే ఏం లోపల ఏం కదా, ఎందుకంత కంగారు, ఎందుకంత భయం? మరి ఇంత గంభీరంగా మాట్లాడతారు. 11 సీట్లు వచ్చేసారు మీకు. 11 ప్రజలు ఎంత వ్యతిరేకించింటే, ఎంత ఇబ్బందులు పడింటే ఈ స్థాయిలో మిమ్మల్ని ఓడేస్తారండి. మీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మా బ్రాండ్ అంబాసిడర్లు ప్రజలని, మళ్ళీ ప్రజల బ్రాండ్ అంబాసిడర్ ప్రజా తీర్పు మీరు ఆమోదించారు. ఏంటి ఆ పెద్దిరెడ్డి గారు రోడ్డు అంశం ఏంటి, ఆ గోడ అంశం ఏంటి, గేట్ అంశం ఏంటి? కక్ష సాధింపు పెద్దిరెడ్డి గారు మేము కక్ష సాధింపు ఏం కాదు సార్. పెద్దిరెడ్డి గారి గురించి మీకు తెలుసు, చిత్తూరు జిల్లా మొత్తం ఏకఛత్రాధిపత్యంగా ఆయన నడుపుతాడు. ఆయన ఎమ్మెల్యేలు గాని ఆయన పార్టీలో ఉండే వాళ్ళనే ఆయన రూల్ చేస్తారు. ఇంకా మా ప్రజలని ప్రతిపక్ష నేతలను ఎలా ఇబ్బంది పెడతారో మీకు తెలిసిందే కదా. ఆయన దందా ఎలా ఉంటది, ఆయన అరాచకాలు ఎలా ఉంటాయని. సో దాని గురించి మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మా వాళ్ళు అర్జీ ఇచ్చారు, కానీ కూడా దాని గురించి పట్టించుకోకుండా ఇంకా ఆ రోడ్ ని విడిచిపెట్టకుండా ఆయన కంట్రోల్లో పెట్టుకోవడం వల్ల ఈ రోజు మా వాళ్ళు ఏదో ధర్నా చేసినట్టు తిరుపతిలోనే ఆయన నివాసం ఎదుట. సో మేము చెప్పేది అంటే ప్రతి చోట ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయి. వాళ్ళ అధికార మతంతో చాలా ఇష్టం వచ్చినట్టు చర్యలు చేపట్టినా ప్రతి ఒక్కటికి చరమగీతం పాడబోతున్నా. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఓటే తెలియజేసి ఏంటంటే, అన్న నువ్వు ఓటమిని చవి చూసావు, కానీ ప్రతిపక్షాన్ని మేము దుమ్మెత్తి పోస్తున్నావు. ఇప్పటికి కూడా నువ్వు రెక్టిఫై చేసుకోకుండా, నీ కార్యవర్గాన్ని సవరించకుండా ఇంకా నువ్వు విషం జిమ్మేలాగా మాట్లాడితే ఈసారి సీఎం కుర్చీ పోయింది, నెక్స్ట్ టైం ఎమ్మెల్యే కుర్చీ కూడా పోతుంది. కన్ఫర్మ్ చెప్తున్నా. రాయలసీమ ప్రాంతంలో ఇంత వ్యతిరేకత నీకు రావడం నిజంగా చాలా బాధాకర విషయం. ఒక రాయలసీమ బిడ్డగా చెప్తున్నా, చాలా అవమానించాల్సిన విషయం. ఈ రోజు ఇంత ఓటమి నువ్వు చూడడం, నువ్వు ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా ఎమ్మెల్యే కూడా ఓడిపోతావు. కన్ఫర్మ్ అన్న ఇది మాత్రం. దీపక్ రెడ్డి గారు, నారాయణమూర్తి గారు చాలా అంశాలు